హాయ్ గైస్ అందరికి వెల్కమ్ టు సుమంత్ రాజ్ థింగ్స్ ఛానల్. సో మనకి సిఎస్ఐఆర్ ఐఐసిటి సో మనకి 28న ఎగ్జామ్ అయితే రీకండక్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. చాలామంది అయితే క్వశ్చన్ పేపర్ పంపించండి, ఫొటోస్ పెట్టండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారనమాట. కొంచెం బిజీగా ఉండడం వల్ల చాలా రోజులు అయితే నేను వీడియోస్ చేయట్లేను. సో మీ అందరి కోసం ఈ 28th రోజు జరిగిన ఎగ్జామ్ పేపర్ మళ్ళీ మీకు ఒక్కసారి వీడియో అయితే పెడుతున్నాను. సో మీరు ఒకసారి చూసుకోండి డీటెయిల్‌గా ఏ క్వెషన్ ఎలాగిచ్చారో ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కరు. అండ్ ఎవరెవరైతే ఈ ఎగ్జామ్ మళ్ళీ మిస్ అయ్యారో వాళ్ళకు కూడా ఈ పేపర్ నెక్స్ట్ టైమ్ రాసే వాళ్ళకు కూడా ఈ పేపర్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఈ క్వెషన్ చాలామంది అడుగుతున్నారు. ఈ క్వెషన్ పేపరు హార్డ్ వచ్చింది అని చెప్తున్నారు. సో కంపేర్ టు లాస్ట్ టైమ్ రాసిన ఎగ్జామ్‌కి ఈ ఎగ్జామ్‌కి కంపేర్ చేసుకుంటే పేపర్ కొంచెం హార్డే ఉంది. కాకపోతే కొంచెం థింక్ చేస్తే మాత్రం ఈజీగా అయితే రాయగలుగుతాం అనమాట. సో ఇంక మన పేపర్ అయితే ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్క క్వెషన్ అయితే డీటెయిల్‌గా మీకు చూపించబోతున్నాను అనమాట. అండ్ క్వెషన్ పేపర్ చూసే ముందు చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లే. సో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. మనకి ఐఐసిటి నుంచి ఏ ఏ బిగ్ అప్డేట్ అయినా మీకైతే నేను చెప్తాను. అండ్ ఇక మన పేపర్ అయితే చూసేద్దాం. గైస్ ఇది పార్ట్ ఏ అనమాట. సో మీరైతే నేను ఈ టిక్స్ కొట్టినా కదా, సో ఇవైతే ఇగ్నోర్ చేయండి. జస్ట్ మీరు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి చూసి. అండ్ ఇది నేను కొంచెం కీ పేపర్ చూశాక నేను ఇలా అయితే టిక్ కొట్టడం జరిగిందనమాట. సో ఇవైతే మనకి రీజనింగ్ నుంచి అయితే క్వశ్చన్స్ అనమాట. ఆడ్ వన్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో నేను అవి కొంచెం నేను కీ రాకముందే జస్ట్ ఏఐతోనే నేను కీ వెరిఫికేషన్ అయితే చేసుకున్నాను అనమాట. సో దానివల్ల నాకు ఇట్లా రెండు సార్లు పేపర్లో మిస్టేక్స్ అవి నేను చేయడం జరిగిందనమాట. సో ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఇట్లా ఈ వీడియోని పాజ్ చేసి ఒక క్వశ్చన్ చూసుకోండి అండ్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చాలా బాగా ప్రాక్టీస్ అయితే అవుతుంది. సో మనకి కీ కూడా వచ్చింది కదా. సో కీ అయితే వెబ్సైట్లో దొరుకుతుంది మనకి. సో ప్రతి ఒక్కళ్ళు చూసుకొని అందులో చూసైనా మీరు వెరిఫై చేసుకోండి క్వశ్చన్స్. మనం పార్ట్ బికి మనం యాప్టిట్యూడ్ చూసుకోండి ఒకసారి. సో యాప్టిట్యూడ్లో కూడా చాలా వరకు చూస్తే మనకి రీజనింగ్ క్వశ్చన్సే సిమిలర్గా ఉన్నాయన్నమాట. అవే దిగడం జరిగింది. సో గైస్ చూసుకోండి గైస్, టిక్ కొట్టానని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేను అవి జస్ట్ ఆన్సర్లు అనమాట, ఆన్సర్లతో పాటు. సో జస్ట్ అవి ఇగ్నోర్ చేయండి. జస్ట్ మీకు ఆన్సర్ మీరు ఎలాబరేట్ చేస్తే మీకు చేసినప్పుడు అయితే వస్తుంది. సో ఆన్సర్ పెట్టేసా అని చెప్పేసి అనుకోకండి. సో ఇవి జస్ట్ ఆన్సర్లు అనమాట. టిక్ ఉన్న బ్లాక్ పెన్తో టిక్ కొట్టినా కదా. సో యాప్టిట్యూడ్ కూడా మ్యాక్సిమం ఈజీగానే అడిగారనమాట. సో చాలా పేపర్ని చూడంగానే కొంచెం కంపేర్ అంటే లాస్ట్ పేపర్తో కంపేర్ చేసుకున్నారనమాట. సో లాస్ట్ పేపర్తో ఈ పేపర్ కొంచెం టఫ్ అనమాట. యా గైస్, ఈ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ ఉన్నాయన్నమాట. అండ్ కమ్ టు పార్ట్ సి జనరల్ అవేర్నెస్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ నేను పెట్టిన అంటే నేను కరెక్ట్ పెట్టిన బ్లాక్ పెన్తో పెట్టిన ఆప్షన్స్ ఉన్నాయి చూసినా, అవి చూస్తే మీకు అయితే కొంచెం నవ్వు వస్తుంది అనమాట. ఎందుకని అంటే ప్రతి ఒక్క ఆప్షన్లో ఈ లాంగ్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ ఉంది. సో ఒకసారి చూసుకోండి. సో ఒకసారి చూసుకోండి మీరే. ప్రతి ఒక్క క్వశ్చన్లో లాంగ్ సెంటెన్స్ అదే ఆన్సర్ అనమాట.
కానీ ప్రతి ఒక్కటి అలానే ఉండదు గైస్. సో మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి పెట్టేయకండి అట్లా. సో ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి క్వెషన్స్. సో లాస్ట్ టైమ్ క్వెషన్స్ అయితే చాలా చిన్నవి అండ్ కొంచెం పైన పైనుంచి అడిగాడు. కానీ ఈసారి కొంచెం డీప్‌గా అడిగాడనమాట. సో అడిగేసరికి కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అయ్యాం. సో ఈసారి కట్ ఆఫ్ ఎంతుంటదో మనకు తెలవదు కాబట్టి, సో కట్ ఆఫ్ వచ్చే వరకైతే మనం వెయిట్ జేయాలి. చాలామంది కామెంట్‌లో పెడుతున్నారనమాట. పీడిఎఫ్ పెట్టు, పీడిఎఫ్ పెట్టు. సో మన యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే సరిపోతుంది. పీడిఎఫ్ ఎందుకింకా. జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్వెషన్ అయితే పాస్ చేయండి. పాస్ చేసి మీరైతే క్వెషన్స్ అయితే చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలిసిపోతుందనమాట. సో జనరల్ సైన్స్ మనకి మొత్తం 50 క్వెషన్స్. సో లాస్ట్ టైం పేపర్ పెట్టినప్పుడు ఇట్లా కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఈసారి ఆ మిస్టేక్స్ మ్యాక్సిమం లేవు. ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి గాయస్. మనం దాని మిస్టేక్స్ అయితేనే ఉంటాయి. సో మనం దాన్ని రెక్టిఫై చేయడంలో తప్పేం లేదు. అండ్ మనకి కామెంట్ బాక్స్లో చాలామంది అయితే యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే క్వశ్చన్ పేపర్ని చూసి కామెంట్ చేయడం అంటే, సో వాళ్ళు ఒక మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ క్వశ్చన్ పేపర్ చూసి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఎట్లా వస్తుందని చెప్పి. సో చాలా బాగా నచ్చింది నాకు. సో ఒకవేళ మనం మిస్టేక్ చేస్తున్నా వాళ్ళు చెప్తున్నారు కదా, సో మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవడం చాలా. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే ముఖ్యంగా ఎవరైతే ఎగ్జామినేషన్ అటెండ్ కాలేదో వాళ్ళకి అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైనా రాసే వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ అయితే పేపర్ అయితే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే నేను ఆన్సర్లు పెట్టడం జరిగింది, చూసుకోండి. మనం పార్టీ ఇంగ్లీష్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంగ్లీష్ అయితే చాలా టఫ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో. సో ఇవన్నీ ఎర్రర్స్ అనమాట. సో చాలా వరకు క్వశ్చన్ అందులోనే దింపాడనమాట. తర్వాత ఫిలిం బ్యాంక్స్ ఇచ్చాడు. సో నేనైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పెట్టానమాట దీనికి. సో తొందరలో కొన్ని మిస్టేక్స్ అయితే బాగానే జరిగాయి అనమాట. సో కంపేర్ టు లాస్ట్ టైం నాకు ఈసారి చాలా తక్కువ వచ్చాయన్నమాట. సో ఎంతనో మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్గా నేను 2 సార్లు టిక్ ఎందుకు కొట్టానంటే, సో ఫస్ట్ నేను ఏఐతో చెక్ చేసుకున్నాను అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ డే కీ పేపర్ వచ్చాక చెక్ చేశాను. సో చాలా వరకు ఏఐ కూడా మిస్టేక్స్ చేస్తుంది. సో ఇంగ్లీష్ కదా, కొంచెం ఏఐ కూడా కొంచెం మిస్టేక్ చేస్తుంది. సో మనకి ఏదైతే కీ పేపర్ ఇచ్చారో అదైతే ఫైనల్ అనమాట. సో అందులో ఉన్న ఆన్సర్స్ అయితే మనం ప్రతి ఒక్కటి కొట్టేసాం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ గైస్, రీడింగ్ కాంప్రహెన్షన్. సో టోటల్ 150 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ carries 3 marks and if we do negative, 1 is for negative. సో గాయస్ ఓకే. సో మొత్తానికి ఇదైతే మన క్వశ్చన్ పేపర్ గాయస్. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి సెక్షన్లో క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. ఎవరైతే రాయలేదో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ టైం మనకి మళ్ళీ నోటిఫికేషన్ పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఒకసారి మళ్ళీ చూసుకోండి. అండ్ దీంట్లో మొత్తం మనకి 8 పోస్టులలో కట్ ఆఫ్ ఎంత వస్తుందో ఇవన్నీ అప్డేట్ మీకు తర్వాత నేను చేస్తాను. అండ్ మనకి లాస్ట్ టైం మనం డి సెక్షన్ మనకి ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి సి సెక్షన్ అయితే వచ్చింది కాబట్టి సో లాస్ట్ టైం పేపర్ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఈసారి పేపర్ ఇట్లా ఎలా వచ్చిందో దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యి ఈసారి అయినా మంచిగా రాయండి గాయస్. సో థ్యాంక్ యూ గాయస్. ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి అప్డేట్లు అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ గాయస్.